మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో తెలంగాణ కోర్ట్ జాబ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు డేట్ నుండి నేటి వరకు ప్రతిరోజు అనేక విధాలుగా అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ప్రిపరేషన్ ప్లాన్, ప్రిపరేషన్ టిప్స్, అలాగే కంటెంట్ వీడియో, డైలీ లైవ్ సిరీస్ అనేది త్రిశూల వ్యూహంతో మీ ముందుకు రావడం జరిగింది. అదే విధానంలో మనం ప్రతిరోజు పెట్టినటువంటి ఎగ్జామినేషన్లో కొన్ని వందల మంది విద్యార్థులు వస్తూ వారి యొక్క ప్రజెంటేషన్ చేస్తూ వారి యొక్క తమ గమ్యానికి చేరుకోవడానికి వారికి దోహదపడినటువంటి త్రిశూల వ్యూహాన్ని దిగ్విజయంగా సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ వీడియోలో మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉంది, మరి 15 రోజులు మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ 15 రోజులని మనం ఎలా యూటిలైజ్ చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలని పరిపూర్ణమైన అవగాహన మీకు కల్పించడానికి ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. రైట్ నౌ we have to discuss about this topic, how we can secure good marks and highest mark for the our examination. We have a target to reach our goal to achieve to government job in 2025లో మనం సాధించబోయే ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో గవర్నమెంట్ జాబ్, దానికోసం మనం అడుగులు వేస్తున్నాం. ఈ తరుణంలో మన 15 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ మనం అయితే చాలా చక్కగా వివరించడానికి మీ ముందుకు రావడం జరిగింది. రైట్, మనకి ఉన్నటువంటి ఎగ్జామినేషన్లో ఏ విధానంలో చదవాలి ఏంటి అనేది ఇప్పుడు చూడండి. డిస్ట్రిక్ట్ కోర్టు ఉంది, హైకోర్టు ఉంది. ఇప్పుడు ఇది నేను డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించినటువంటి ఒక 100 మార్క్స్ సంబంధించినటువంటి తీసుకున్నాను. అంటే ఏంటి, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, అలాగే ఫీల్డ్ అసిస్టెంట్, ఓకేనండి, ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్. ఇది డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించినటువంటి. వీటన్నిటికీ ఎన్ని మార్క్స్ ఉంటాయి అంటే 100 మార్క్స్ ఉంటాయి. మరి హైకోర్టులో అసిస్టెంట్ పోస్టు, అసిస్టెంట్ పోస్టు, అలాగే ఎగ్జామినర్ వీటికి 90 మార్క్స్ ఉంటుంది. అలాగే కంప్యూటర్ ఆపరేటర్, ఓకేనండి, సిస్టమ్ అసిస్టెంట్, వీరికి తక్కువ మార్క్స్ ఉంటాయి. అంటే జీకే నుంచి ఇంగ్లీష్, కంప్యూటర్ ఆపరేటర్ ఇంగ్లీష్ లేదు. అలాగే కాపిస్ట్ అండ్ టైపిస్ట్, ఈ 2 పోస్టులకు సంబంధించింది 40 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. అయితే ఈ 40 మార్క్స్లో ఇక్కడ మీరు గమనించాలి, ఇక్కడ 90 మార్క్స్లో ఈ 90 మార్క్స్లో 50+40 అంటే 50 అనేది జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, 40 అనేది ఇంగ్లీష్ ఉంటుంది. ఇక్కడ 60+40, 60 మార్క్స్ అనేది జనరల్ నాలెడ్జ్, 40 అనేది ఇక్కడ 20+20 జనరల్ నాలెడ్జ్ 20, ఇంగ్లీష్ 20, ఇలా 40 మార్క్స్. ఎక్కడ వీళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఒకరికి 50 మార్క్స్ ఉంటుంది, ఇంకొకరు ఒకలా ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కోలా విధానం ఉంటుంది. కాబట్టి ఈ మార్క్స్ విధానం అనేది మన ఇక్కడ నేను ఎగ్జాంపుల్ తీసుకుంది ఏంటంటే ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సిస్టమ్ ఎగ్జామినర్. ఇది జిల్లా కోర్టుకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ తీసుకున్నాను. మరి ఇది కూడా దాదాపు 90% సూటబుల్ అవుతుంది, అసిస్టెంట్ ఎగ్జామినేషన్ సూటబుల్ అవుతుంది. మరి ఆఫీస్ సబార్డినేట్, ప్రొఫెసర్ వారికి సపరేట్గా ఒక వీడియోలో నేను అందిస్తాను, ఓకేనా. ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్ డేట్ రాలేదు కాబట్టి అతి త్వరలో ఎగ్జామ్ డేట్ వస్తుంది. ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత వారికి ఈ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా, లేదంటే సపరేట్గా ప్రిపరేషన్ ప్లాన్ ద్వారా మీకు తెలియపరుస్తాను. రైట్, మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎగ్జామినేషన్లో చూడండి, మనకి ఇక్కడ ఇంగ్లీష్ కనిపిస్తుంది క్లియర్గా. ఇంగ్లీష్లో మనకి 40 మార్క్స్, దాంట్లో వొకాబులరీ పార్ట్ నుంచి మనకి 10 మార్క్స్ వస్తుంది, గ్రామర్ నుంచి 25, కాంప్రిహెన్షన్ టోటల్గా 40 మార్క్స్. సో లేదు అంటే ఇక్కడ వొకాబులరీ నుంచి 5 మార్క్స్ రావచ్చు, గ్రామర్ నుంచి 20 మార్క్స్ రావచ్చు, ఇలా టోటల్గా 40 మార్క్స్. కానీ కాంప్రిహెన్షన్ 5 క్వశ్చన్ పక్క. ఈ 5 మార్క్స్ అనేది ఇటు అటు అవుతుంటుంది, ఓకేనా, అకార్డింగ్ టు ది డిపెండ్ అపాన్ ది క్వశ్చన్ పేపర్. సో కాబట్టి ఇలా అయితే వేరేస్ ఇక్కడ 20 మార్క్స్కి ఎవరికైతే ఎగ్జామ్ ఉంటుంది, ఎవరికి సిస్టమ్ 20 మార్క్స్ ఎవరికైతే ఉంటుంది, 20 మార్క్స్ ఎవరికి ఉంటుంది, కాపిస్ట్, టైపిస్ట్కి. మరి 40 మార్క్స్ అసిస్టెంట్కి ఉంటుంది, అసిస్టెంట్ వాళ్ళు కూడా 40 మార్క్స్, కానీ వీళ్ళకి సమానమే. అయితే ఇక్కడ మీరు గమనించాలి, 20 మార్క్స్కి వచ్చేటప్పుడు అప్పుడు ఏం చేయాలి, గ్రామర్ ప్లస్ వొకాబులరీ. గ్రామర్ నుంచి ఒక 10 మార్క్స్ వస్తుంది, వొకాబులరీ నుంచి ఒక 10 మార్క్స్ వస్తుంది, ఇలా 20 మార్క్స్ వస్తుంది. జీకే నుంచి 20 మార్క్స్. సో ఇలా వారికి 40 మార్క్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కాబట్టి ఈ 40 మార్క్స్ ఎలా చదవాలి, మీరు ఎక్కువ దేనిపైన ప్రాధాన్యత ఇవ్వాలంటే వొకాబులరీ పార్ట్ పైన ఇవ్వాలి. వొకాబులరీ పార్ట్ పైన ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. వొకాబులరీ పార్ట్ పైన ఎప్పుడైతే మీరు ప్రాధాన్యత ఇవ్వగలుగుతారో, ఎందుకంటే మీకు మీ చేతిలో ఉన్నటువంటి మార్క్స్ ఏంటంటే వొకాబులరీలో స్పెల్లింగ్ పార్ట్ పైన ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. స్పెల్లింగ్స్. సెకండ్ వన్ దేనికి ఇస్తారంటే 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ అండి.
వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ మీద ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. అప్పటికి మీకు టైం ఉంది, ఇంకా ఉంది అంటే తర్వాత యాంటోనిమ్స్ చదవండి. ఓకే, సో ప్రయారిటీ ఇస్తున్నాను. దేని నుంచి మనకు ఎక్కువ మార్కు, ఈ 15 రోజులు ప్రిపేర్ అయ్యి ఎక్కువ మార్క్స్ మనం పొందడానికి ఏ సబ్జెక్ట్ మనం ప్రాధాన్యత ఇవ్వాలి ఏంటి అనేది నేను ముందు చెప్తున్నా. స్పెల్లింగ్స్కి ముందు ఇచ్చాము, అందుకో స్పెల్లింగ్స్ ముందు ఇచ్చాము. తర్వాత సెకండ్ ప్రయారిటీ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, థర్డ్ ప్రయారిటీ ఏంటంటే ఫోర్త్ ప్రయారిటీ ఎవరికి ఇస్తారు అంటే సినోనిమ్స్కి ఇస్తాం, సినోనిమ్స్కి ఇస్తాం. ఫిఫ్త్ ప్రయారిటీ ఎవరికి ఇస్తాము అంటే ఈడియమ్స్కి ఇస్తాం, ఎందుకంటే ఇది కొంచెం డిఫికల్ట్ కాబట్టి. సో ఇలాగని మరి ప్రయారిటీ ఇచ్చి మీరు చదువుకోగలిగితే దాదాపు వొకాబులరీ పార్ట్ నుంచి ఎక్కువ మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు. వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ పీడిఎఫ్ మై డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు కనీ విని ఎరగని రీతిలో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అండ్ ఈడియమ్స్ ద బెస్ట్ కంటెంట్ అయితే నేను మన పీడిఎఫ్ రూపంలో మెటీరియల్ రూపంలో ఇచ్చాను. అది కేవలం 199 రూపీస్కే జనరల్ నాలెడ్జ్ ఇక్కడ కనిపిస్తున్న అన్ని టాపిక్స్ ప్లస్ 75,000 టెస్ట్ సిరీస్. ఏంటండి 75,000 టెస్ట్ సిరీస్ నేను అందించడం జరుగుతుంది కేవలం 199 రూపీస్కి. ఒక బుక్ కాస్ట్ ఎంత పడుతుంది మిత్రమా? 300-400 రూపాయలు పడుతుంది. 75,000 బిట్స్తో పాటు మెటీరియల్ కూడా నేను ఇస్తున్నాను 1 మంత్కి, తెలుగు మీడియం. కానీ ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేది బైలింగ్వల్లో ఉంటుంది, బట్ మెటీరియల్ అనేది తెలుగు మీడియంలో ఉంది. ప్రెసెంట్ ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ అయితే మన దగ్గర లేదు, అది టైప్ అవుతుంది, విల్ టేక్ ఏ టైం. సో ఇప్పుడు గమనించారు కదా, వీటికి సంబంధించిన మెటీరియల్ కూడా ద బెస్ట్ మెటీరియల్ అందించాను కాబట్టి ఆ మెటీరియల్ కొంచెం ప్రిపేర్ అయితే వొకాబులరీ నుంచి మ్యాక్సిమం వాటి నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అవే వస్తాయని నేను చెప్పట్లేదు, అవకాశం ఉంది అని మాట్లాడుతున్నాను, నా మాట వినాలి. సో కాబట్టి క్లియర్గా మీరు ఈజీగా మీరు 20 మార్క్స్ టార్గెట్ పెట్టారా, 40 మార్క్స్కి ఎగ్జామ్ రాస్తున్నారు ఇంగ్లీష్ అనేది, అది డిఫరెంట్ థింగ్. కానీ వాటి నుంచే మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తాయి. సో అయితే ఈ 15 రోజులు ఇంగ్లీష్ ఎలా చదవాలి ఇది కదా, ఎలా చదవాలి వొకాబులరీ పార్ట్లో దీని నుంచి సంబంధించిన కంటెంట్ మీరు చదివిన తర్వాత మనం ఏం చేయాలంటే ప్రాక్టీస్ బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉన్న ప్రాక్టీస్ బిట్స్ అని మనం ఇంగ్లీష్ నుంచి దాదాపు ఒక 30,000 బిట్స్ అయితే ప్రాక్టీస్ చేయడానికి అందిస్తున్నాం. గ్రామర్ అండ్ వొకాబులరీ మెటీరియల్ అందిస్తున్నాను, ప్రాక్టీస్ బిట్స్ అందిస్తున్నాను. సో ఈ బిట్స్ అన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే క్వశ్చన్ ఏ రూపంలో సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్, అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఈడియమ్స్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తుందో మీకు ఒక అవగాహన వస్తుంది. అలాగే మనం డైలీ లైవ్ టెస్ట్ లైవ్ కండక్ట్ చేస్తాం, లైవ్లో కూడా పార్టిసిపేషన్ చేస్తే మీలో ఉన్నటువంటి ఎబిలిటీ అనే ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. ఎంతవరకు నాకు అవగాహన వచ్చింది, ఇంకేం అవగాహన పొందాలి, ఎక్కడెక్కడ తప్పు చేస్తున్నా, ఎందుకు అలా తప్పు జరుగుతుంది, మీకు ఒక కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుంది దీనిపైన, రైట్? సో దిస్ ఇస్ ద ఇంగ్లీష్. మరి ఇంగ్లీష్ వొకాబులరీ అయిన తర్వాత ఇంగ్లీష్ గురించి దేని గురించి తెలుసుకుంటాం? గ్రామర్ గురించి తెలుసుకుందాం. ఇంగ్లీష్ గ్రామర్. మరి గ్రామర్ నుంచి కూడా మనం ఎక్కువ మార్కు పొందాలి అంటే ఏం చదవాలి? ఇప్పుడు ఉన్నటువంటి తక్కువ సమయంలో ఈ 15 రోజుల్లో మనం గ్రామర్ చదివేసి మార్క్స్ సంపాదించగలుగుతామా? ఎస్. అయితే దానికి కొన్ని టాపిక్స్ మాత్రమే చెప్తాను, ఆ టాపిక్స్ మాత్రం చదవండి. మీరు ఏ చాప్టర్ చదివినా చదవకపోయినా ఖచ్చితంగా సెంటెన్స్ని ఒకసారి 2 సార్లు చదవండి. తర్వాత సింగులర్ అండ్ ప్లూరల్ ఖచ్చితంగా చదవండి. మూడోది హెల్పింగ్ వర్బ్, ఇది బేసిక్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి టాపిక్స్. ఈ 3 తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్క పర్సన్ పార్ట్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోండి. పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి తర్వాత టెన్స్ నుండి నేర్చుకోండి. తర్వాత పార్ట్ ఆఫ్ స్పీచ్ టెన్స్ నేర్చుకున్న తర్వాత ఖచ్చితంగా కండిషనల్స్, వెరీ 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 ఇంపార్టెంట్ కండిషనల్స్, ఓకేనండి. తర్వాత సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, ఓకే. సో దీనికి వెళ్ళే ముందు వాయిస్ దీనికి, తర్వాత స్పీచ్, డిగ్రీ ఆఫ్ కాంపరిజన్, తర్వాత సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, ఇవి చాలు. ఈ టాపిక్స్ చాలు ఇప్పుడు ఉన్నటువంటి టైంలో. 15 డేస్ ఇచ్చాను కాబట్టి మనకి ఇక్కడ 15 డేస్లో ఇది మహా అయితే మొత్తం చదివితే మన దగ్గర ఉన్నటువంటి కంటెంట్ ప్రకారం ర్యాపిడ్ కోసం 2 months వెల్డీడ్తో పాటు 499 రూపీస్కి అందిస్తున్నాను. సో దాంట్లో ఇది కంప్లీట్ కోర్స్ ఉంది. ఉన్నవారు తీసుకోండి, లేనివారు మీరు వేరే వేరే ప్లాట్ఫామ్లో ఎక్కడ కొన్నారో అది చదువుకోండి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి టోటల్గా 7+10 టాపిక్స్ ఈజీగా. ఇది ఒక 2 hours నేర్చుకోవచ్చు, ఇది ఒక 5 hours పడుతుంది, ఇది ఒక 5 hours. ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ 10 hours. ఇవన్నీ కలిపి మహా అయితే ఇంకొక 5 hours, 15 to మొత్తం పైన 17 hours. అంటే ఒక 5 to 6 hours ప్లాన్ చేసుకున్న 3 రోజులు కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు ఈ చాప్టర్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్
ప్రాక్టీస్ బిట్స్ ఎలాంటి సబ్జెక్ట్ టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ చేయాలి. టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ చేసిన తర్వాత మనం ఏం చేయాలండి, కామన్ ఎర్రర్ నుంచి, అలాగే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నుంచి, అలాగే జంబల్ సెంటెన్స్ నుంచి, ఏంటండి జంబల్ సెంటెన్స్ నుంచి, అలాగే మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ నుండి. ఓకే, సో ఈ క్వశ్చన్స్ అన్ని కానీ మళ్ళీ మన ఏప్లో ఉన్నాయి కాబట్టి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. మ్యాక్సిమం మార్క్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. నేను ఇక్కడ ఈ టాపిక్స్ మీద చదివి వొకాబులరీ అయితే మ్యాక్సిమం 30+ ఉంటుంది మార్క్స్ మీకు స్కోర్ అయితే. లేదు బిగినింగ్ నుండి మీరు మన యాప్ని ఫాలో అయ్యి మన కంటెంట్ని ఫాలో అయితే ఏ ఒక్క స్టూడెంట్కి 35 కంటే తగ్గదు, అంత ఎస్యూర్గా ఇస్తున్నాం. మనం త్వరలో మోడల్ పేపర్ ఒకటి తయారు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ మోడల్ నుంచి సేమ్ క్వశ్చన్స్ అయితే ఉంటుంది ఇంగ్లీష్కి. అంటే అదే మోడల్ ఆ క్వశ్చన్స్ అయితే ఉండవు, ఆ తరహాలోనే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. రైట్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. అందుకోసమే దీనిపైన ఎక్కువ ప్రాధాన్యత మీరు చూపించాలి. సో దిస్ ఇస్ ద ఇంగ్లీష్. మరి ఇప్పుడు జనరల్ నాలెడ్జ్కి కొంతమంది మనకి 60 మార్కులు ఉంటుంది, కొంతమందికి 50 మార్కులు ఉంటుంది, కొంతమందికి 25 మార్కులు ఉంటుంది. ఓకేనా, మరి కొంతమందికి 20 మార్కులు ఉంటుంది, కొంతమందికి 30 మార్కులు ఉంటుంది. ఈ మార్కులలో కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క పోస్ట్కి అప్లై చేశారు కదా, చూడండి ఎన్ని గుర్తున్నాయి నాకు అన్ని. సో 60 మార్క్ 50, 25, 20, 20, 30 మార్క్స్ ఒక్కొక్కరికి ఒకలాగా ఉంది. కాబట్టి ఈ మార్క్స్ విధానం అనేది మారుతుంది. కానీ ఇక్కడ దీంతో పాటు మన తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ సొసైటీ అండ్ కల్చర్, వీటి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. కానీ చాలా తెలంగాణ మూమెంట్ నుంచి మహా అయితే ఒకటే తెలంగాణ హిస్టరీ అయితే మనం పెట్టాము. తెలంగాణ మూమెంట్, తెలంగాణ జోగ్రఫీ, వీటి నుంచి చాలా తక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. అలాగే ఫిజిక్స్, అలాగే కెమిస్ట్రీ, అలాగే బయాలజీ, వీటి నుంచి అయితే గతంలో ఎప్పుడు కూడా క్వశ్చన్స్ ఇవ్వలేదు. సో 1-2 క్వశ్చన్స్ కోసం మనం దాదాపు ఎక్కడ ఉన్నటువంటి 15 టాపిక్స్, ఎక్కడ ఉన్నటువంటి 15 టాపిక్స్ చదివితే మనకి 1 మార్క్ వస్తుంది. అదే 15 టాపిక్స్ ఎక్కడ జీకే అంటే ఈ జీకే అంటే ఏంటమ్మా, ఇక్కడ స్టాటిక్ జీ. ఇక్కడ జనరల్ నాలెడ్జ్ దేనికి రాశానంటే స్టాటిక్ జీకే. అదే ఎక్కడో 15 టాపిక్స్, ఎక్కడో 15 టాపిక్స్, 30 టాపిక్స్ చదివి 2 మార్కులు పొందడం కంటే ఆ 30 టాపిక్స్ ఈ స్టాటిక్ జీకేలో చదివి ఈ 25 మార్క్స్ అంటే 20+25 వరకు ఇవ్వడం జరిగింది. కొన్ని పేపర్లో 20 క్వశ్చన్స్ వచ్చాయి, కొన్ని పేపర్లో 22 వచ్చాయి, కొన్ని పేపర్లో 25. రికార్డింగ్ అసిస్టెంట్కి అయితే 25 క్వశ్చన్స్ ఇచ్చాడు గతంలో జరిగిన ఎగ్జామినేషన్లో. సో ఈ దాని నుంచే అయితే ఈ తెలంగాణ సొసైటీ అండ్ కల్చర్ నుంచి కూడా కొన్ని టాపిక్స్ దీంట్లో యాడ్ అయిపోతుంది. తెలంగాణ మూమెంట్లో కూడా కొన్ని టాపిక్స్ దీంట్లో యాడ్ అయిపోతున్నాయి. సో ఆ టాపిక్స్ కానీ చదవగలిగితే చాలు. సో వాటి నుంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్, ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ కాబట్టి స్టాక్ జీకే నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తాం. అందుకు స్టాటిక్ జీకే అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్క పర్సన్కి అయితే ఇక్కడ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ మారుతుంది. ఇప్పుడు 25 మార్క్స్ 50 మార్క్స్కి వచ్చేటప్పుడు తగ్గిపోతుంది, ఒక 20 క్వశ్చన్ అవి వస్తుంది. అలాగే 25 మార్క్స్తో ఒక 7-8 క్వశ్చన్స్ వస్తాయి. నా మాట అర్థమైందా? సో వెయిటేజ్ మార్క్స్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఇది 60 మార్క్స్ వచ్చిన 25, మరి ఇక్కడ 50 మార్క్స్ వచ్చిన 20 క్వశ్చన్ రావచ్చు, లేదా 18 రావచ్చు, 17 రావచ్చు. 50 మార్క్స్కి వచ్చినప్పుడు అలా రావచ్చు, 25 క్వశ్చన్ 7-8 క్వశ్చన్స్ రావచ్చు. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెయిటేజ్ అనేది వస్తుంది. తర్వాత ఎక్కువ ఇండియన్ పాలిటీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకేనండి. తర్వాత కరెంట్ అఫైర్స్ నుంచి ఖచ్చితంగా 7 క్వశ్చన్స్ వస్తాయి. మరి కరెంట్ అఫైర్స్ నుంచి మార్క్స్ మనం పొందాలి అంటే ఏ కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి? చాలా క్లియర్గా వినిపిస్తున్నాం చూడండి. ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేది మనం చదువుకోవాల్సింది ఏంటి అంటే 4 months వరకు చదివితే చాలు. ఎప్పుడు మనకి ఏప్రిల్లో ఎగ్జామ్ కదా చెప్తాను. లేదా ఇది ఈజీ మోడల్, ఈజీగా క్వశ్చన్ పేపర్ వస్తే 4 months. లేదు కొంచెం మోడరేట్గా ఉండే కూడా ఇలా వస్తుంది. లేదా డిఫికల్ట్ తరహాలో వచ్చింది అనుకోండి, ఒక 6 months వరకు చదివితే చాలు. ఓకే, మ్యాక్సిమం 4 months చదవండి. ఇంకా టైం ఉందంటే 6 months చదవండి. రైట్, ఇప్పుడు మీకు అర్థమైంది. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయం ఏంటంటే మనం ఏప్రిల్లో రాస్తున్నాం కదా ఎగ్జామ్. ఏప్రిల్లో ఎగ్జామ్ రాసిన తర్వాత దీని బిఫోర్ మంత్స్ ఏంటమ్మా, మార్చ్. ఓకే, మార్చ్ చదవాలి, తర్వాత ఫెబ్ చదవాలి, తర్వాత జాన్ చదవాలి, తర్వాత డిసెంబర్ చదవాలి. ఈ 4 నెలలు ఖచ్చితంగా ప్రతి ఒక్క పర్సన్ చదవాలి. ఇంకా మీకు టైం ఉంది, ఇంకా డిఫికల్ట్ లెవెల్ ఒకవేళ వెళ్తే నవంబర్. ఓకే, నెక్స్ట్ అక్టోబర్. ఇది 6 months, ఇది 2 months, ఇది 4 months. టోటల్గా ఈ 6 months తాలూకా కరెంట్ అఫైర్స్ ఏం చదవాలి అంటే పాయింట్స్ చెప్తాను చూడమ్మా. నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్. ఓకేనా, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ చదువుకోవాలి. తర్వాత రిపోర్ట్స్ అండ్ ఇండెక్స్ చదువుకోవాలి. నెక్స్ట్ ఇంకేం చదువుకోవాలి, స్పోర్ట్స్. నెక్స్ట్ ఏం చదవాలి, గేమ్స్. నెక్స్ట్ ఏం చదవాలి, నెక్స్ట్ అవార్డ్స్. ఓకే, స్పోర్ట్స్, గేమ్స్. నెక్స్ట్ ఇంకా చదువుకోవాలంటే మిలిటరీ అఫైర్స్.
ఓకే, మిలిటరీ ఎక్స్చేంజ్ ఆఫర్స్, ఇవి చదువుకోవాలి. వీటి నుంచి తర్వాత ఈ మధ్యకాలంలో వార్తలు ఎక్కిన వ్యక్తులు, ఓకే, సో వీటికి సంబంధించినవన్నీ కూడా చదువుకుంటే సరిపోతుంది. ఇంకా ఏం చదవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, అవార్డ్స్ అనేది ప్రతి మంత్లో ఉండవు కదా, అర్థమైందా? సో దిస్ ఇస్ ద అయితే వీటి గురించి. దీంతో పాటు వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే స్కీమ్స్. ఈ స్కీమ్స్ ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది, స్కీమ్స్ దేని గురించి స్కీమ్స్ చదువుకోవాలి అంటే స్టేట్కి సంబంధించిన స్కీమ్స్, అలాగే నేషనల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కూడా కొంచెం క్లియర్గా చదువుకోవాల్సి ఉంటుంది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ కరెంట్ అఫైర్స్. అలాగే ఇండియన్ పాలిటీ నుంచి మనకి 10 మార్క్స్ వరకు ఇవ్వడం జరిగింది. ఇండియన్ హిస్టరీ నుంచి 7 మార్క్స్, ఇండియన్ ఎకనామిక్ నుంచి 3 మార్క్స్, చాలా తక్కువ వెయిటేజ్. సో వీటి నుంచి తర్వాత ఈ 1 మార్క్ 2 మార్క్ అనేది మన తెలంగాణ జాగ్రఫీ కానీ ఈ మ్యాక్సిమం ఇండియన్ జాగ్రఫీ నుంచి వస్తాయి, తెలంగాణ జాగ్రఫీ యూట్యూబ్ నుంచి. ఎందుకంటే TCS వారు కండక్ట్ చేస్తారు కాబట్టి వారు మ్యాక్సిమం ఈ సబ్జెక్ట్కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది గతంలో జరిగిన ఎగ్జామినేషన్ పేపర్లో. సో అయితే ప్రతి ఒక్క పర్సన్కి నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు మీరు చదవాల్సినటువంటి టాపిక్ ఉన్నటువంటి తక్కువ టైంలో నేను నా సలహా ఏంటంటే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి, సో మేము జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టోటల్గా 75,000 బిట్స్ ఇస్తున్నాం. అండ్ మెటీరియల్ అనేది తెలుగు మీడియం ఇస్తున్నాం. సో ఈ బిట్స్ అనేది బైలింగ్వల్ ఉంటుంది. కేవలం మేము ఎంత ఇస్తున్నాం, 199 రూపీస్కే 30 days 1 month వ్యాలిడిటీతో పాటు ఇవ్వడం జరుగుతుంది. సో ఎగ్జామ్ అయినంత వరకు మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. డిస్ట్రిక్ట్ కోర్టుకు మీరు అప్లై చేస్తారా, హైకోర్టుకి అప్లై, ఏ పోస్టుకైనా 17 types ఆఫ్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో అన్ని పోస్టులకి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని వృధా చేయకుండా దీంట్లో ఈ 75,000 బిట్స్లో మేము చాప్టర్ వైజ్ ఇస్తున్నాం, PYQ ఇస్తున్నాం, టాపిక్ వైజ్ బిట్స్ ఇస్తున్నాం, అన్నీ ఇస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అందుకోసమే సమయాన్ని ఉపయోగించి మీరు కొంచెం దీని మీద అయితే ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ మీరు చదివారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదివారు, లేదా పాలిటీ మొత్తం ప్రిపేర్ అయ్యారు, పాలిటీ మొత్తం మీరు కంప్లీట్ చేసిన తర్వాత పాలిటీ నుండి మీరు చదవాల్సింది ఏంటంటే చాప్టర్ వైజ్ ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో ఈ చాప్టర్ వైజ్ ఉన్న క్వశ్చన్స్ మీరు ఏం చేస్తారంటే ముందు ప్రాక్టీస్ చేస్తారు, తర్వాత సబ్జెక్ట్ వైజ్ చదువుకుంటారు. లేదు అంటే ఇంకొక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లో ఎకనామిక్స్ ఉంది, ఎకనామిక్స్ ఏంటంటే చాప్టర్ వైజ్ డివైడ్ చేయలేకపోయాం, టైం లేదు. పాలిటీ ఇవన్నీ చేసాం కానీ ఎకనామిక్స్ చేయలేకపోయాం. సో ఎకనామిక్స్ 1, 2, 3, 4 ఉంది, అందుకు తక్కువ వెయిటేజ్ నెంబర్ ఆఫ్ టెస్ట్ ప్రాక్టీస్ చేస్తే ఎన్ని వస్తుంది. అక్కడ ఉన్నటువంటి 10 questions ఒక టెస్ట్ సిరీస్కి 10 questions, 10లోపు ఎన్ని వస్తున్నాయి మీకు చూడండి, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ప్రతి ఒక్క స్టూడెంట్ టెస్ట్ సిరీస్కి 10 times అటెంప్ట్స్ చేయడానికి ఇచ్చాను. సో ప్రాక్టీస్ మ్యాక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, రిపీట్ ప్రాక్టీస్ చేస్తుంటే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి నేను చెప్పాల్సిన ఏంటంటే, నా మాట ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి టైంలో టెస్ట్ మెటీరియల్ చదివి ఆ మెటీరియల్ చదువుకునే మీరు ఇప్పుడు నోట్స్ రాసి 15 రోజుల్లో నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను సార్, నా ప్రింట్అవుట్ ఆప్షన్ ఇవ్వండి. మన దగ్గర మెటీరియల్ అయితే ప్రింట్అవుట్ ఆప్షన్ లేదమ్మా, వాస్తవం చెప్పేస్తున్నాను. టు బి ఫ్రాంక్గా మెటీరియల్ కానీ బై సెండింగ్ కానీ ప్రింట్అవుట్ ఆప్షన్ అయితే అస్సలు లేదు ఈ సాఫ్ట్వేర్లో, అస్సలు అవకాశం అయితే లేదు. సో కాబట్టి మొబైల్లో చూసి చదువుకోవచ్చు, ఓకేనా. మీరు కావాలంటే రన్నింగ్ నోట్స్ చూసి చదువుకుని అలా రన్నింగ్ నోట్స్ రాసుకోవడమే. నా రన్నింగ్ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు నోట్స్ రాయమని చేయట్లేదు, పెయిర్ కాదు, రన్నింగ్ నోట్స్ రాసుకుని ప్రిపేర్ అయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అట్ ది సేమ్ టైం క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం. అన్ని ప్లాట్ఫామ్లో అన్నీ ఉన్నాయి కానీ ఎంత ప్లెంటీ ఆఫ్ బిట్స్ అయితే ఎవరు ఇవ్వట్లేదు, అది కూడా బైలింగ్వెల్లో. నెక్స్ట్ స్టాటిక్ జీకే నుంచి ఎక్కువ మీరు ప్రాధాన్యత. ఇప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఎక్కువ మనకి ఇంగ్లీష్ జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్ట్ అవుతుంది. ఇంగ్లీష్ అనేది జాబ్ డిసైడ్ చేసే జనరల్ నాలెడ్జ్లో స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఈ 2 సబ్జెక్టులు కూడా ఒక స్టూడెంట్కి జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్ట్. ఈ 2 సబ్జెక్ట్ పైన ఒక విద్యార్థి ఎంత ప్రాధాన్యత ఇస్తే అంత అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 సబ్జెక్ట్ పైన ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి, ఎక్కువ టైమ్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రతి టాపిక్ క్లియర్గా నేర్చుకోండి, మెటీరియల్ పదే చదవండి, అలాగే క్వశ్చన్స్ పదే ప్రాక్టీస్ చేసుకుంటే మీకు తక్కువ సమయంలో ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానిపైన ఎక్కువ దృష్టి పెట్టండి. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. అందుకోసమే ఏ టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్ ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం ఉంది అనేసి నేను ఎక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ చూసిన తర్వాత మీకు అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒక్కొక్కరికి ఈ మార్క్స్ విధానం అనేది ఒక 2-3 మార్కులు ఇటు అటు ఉంటుంది. ఎందుకంటే ఇదే పేటర్న్లో ఇవ్వాలని రూల్ అయితే లేదు కదా. సో దానికి ఒక అస్యూరెన్స్లో ఇవ్వాలని రూల్ లేదు.
బ్లూ ప్రింట్ వాళ్ళకు ఉంటుంది, ఆ బ్లూ ప్రింట్ ప్రకారం వాళ్ళు వెళ్తారు. అలాంటప్పుడు కొన్ని సబ్జెక్టులు ఎక్కువ వెళ్తుంటాయి, కొన్ని సబ్జెక్టులో ఎందుకంటే సిబిటి ఆఫ్లైన్లో అయితే బ్లూ ప్రింట్ రూపంలో వెళ్తారు, కానీ సిబిటి ఉండడం వల్ల కొన్నిసార్లు అనుకున్న విధంగా రాదు టీసీ వస్తున్నాయి కండక్ట్ చేసిన దాంట్లో. సో ఇప్పుడు మీరు ఏ సబ్జెక్ట్కి వెయిటేజ్ ఇవ్వాలి అనేది మీకు అవగాహన వచ్చింది, ఎలా చదవాలనేది అవగాహన వచ్చింది, ఏ టాపిక్స్ ఉంటాయి అనేది గత వీడియోలో నేను కూడా 30 days ప్రిపరేషన్ ప్లాన్ చెప్పాను. ఆ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి అది చూడండి. దాంట్లో టాపిక్స్ అన్నీ కూడా ఇండియన్ హిస్టరీ నుంచి ఎన్ని టాపిక్స్ చదవాలి, ఇండియన్ పొలిటీ నుంచి ఎన్ని టాపిక్స్ చదవాలి, ఇండియన్ జాగ్రఫీ నుంచి ఏ టాపిక్స్ చదవాలి అనేది కూడా ఆ వీడియో ఎక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూస్తే మీకు క్లియర్గా అర్థం. మళ్ళీ ఇక్కడ అదే టాపిక్ చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సో దీని గురించి మీకు పరిపూర్ణమైన అవగాహన వచ్చింది. టెస్ట్ సిరీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, టెస్ట్ సిరీస్ మీద ఎక్కువ దృష్టి పెట్టి 75,000 బిట్స్ ఇస్తున్నాం. సో ప్రతి ఒక్క దాంట్లో ఇప్పుడు టెస్ట్ సిరీస్లో కూడా మనం ఇంగ్లీష్ గురించి మనం మాట్లాడితే అందరూ టెన్స్, ఆర్టికల్, ప్రిపోజిషన్ ఎలాంటి క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు, కానీ కామన్ ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, మోస్ట్ ఇంప్రూవ్డ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, వొకాబులరీ పార్ట్ నుంచి అన్నీ కూడా ఇవ్వడం అనేది ఎక్కడ కూడా లేదు ఏ ప్లాట్ఫామ్లో. ఒక పిఆర్ అకాడమీలోనే అంత ఒక విజన్తో పాటు టెస్ట్ సిరీస్ అనేది డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని ఉపయోగించి ఈ 15 రోజులు మీతో పాటు మేము జర్నీ చేస్తాం. ఈ 15 రోజులు రెగ్యులర్ లైవ్లో పార్టిసిపేట్ చేయండి. ఖచ్చితంగా ఇంగ్లీష్ నుంచి 100% సపోర్ట్ చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్క పర్సన్ ప్రయత్నించండి, ఈ కోర్సును అయితే పర్చేజ్ చేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇంకా కోర్టు గురించి, ఎగ్జామ్ సిస్టమ్ గురించి ఏమైనా డౌట్ ఉన్నా ఫర్దర్ వీడియోలో నేను మీకు అప్డేట్ ఇస్తాను. కొంతమంది కాపిస్ట్, టైపిస్ట్ గురించి కొన్ని రకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆఫీస్ సబ్మిటెడ్ ప్రాసెసర్ కొన్ని రకాల క్వశ్చన్స్ వస్తున్నారు. అది ఫర్దర్ వీడియో, ఇది ప్రిపరేషన్ వీడియో కాబట్టి దీంట్లో నేను చెప్పను, అది ఫర్దర్ వీడియోలు నేను చేసి మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా? సో దాని గురించి మీకు పరిపూర్ణమైన అవగాహన వస్తుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. సో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో. మై డియర్ ఫ్రెండ్స్, నేనైతే ఒక మాట చెప్తున్నా, ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఎంతో కొంత ఎఫర్ట్ పెట్టి, నేను ఎఫర్ట్ పెట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి అయితే సపోర్ట్ చేద్దామని ఒక దృఢమైనటువంటి సంకల్పంతో త్రిశూల వ్యూహం చేశాను. అది దిగ్విజయంగా సక్సెస్ అయింది. త్వరలో మోడల్ పేపర్స్ అయితే పెడతాను. ఈ మోడల్ పేపర్స్ అనేది మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పర్సన్ మళ్ళీ నేను హంబల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, మనం చేయబోయే జర్నీ ఏదైతే ఉందో ఆ జర్నీలో మనం దిగ్విజయంగా మనం సక్సెస్ అవ్వాలి అంటే హంబల్ రిక్వెస్ట్ నేను ఏం చేస్తున్నానంటే, మనం కలిసి పోరాడదాం, కలిసి సాధిద్దాం. 2024లో మనం 25లో ఉద్యోగం ఏదైతే సాధించాలనుకున్నామో అది కలిసి పోరాడదాం, ప్రయత్నించాలి. ముందు ఆ ప్రయత్నం కోసం తొలి అడుగు అయితే నేనే చేస్తాను, నాతో పాటు మీరు అడుగు వేయండి, అందరం కలిసి పోరాడదాం, అనుకున్నది సాధిద్దాం. ఈ మీకు ఎగ్జామ్ అయ్యేంత వరకు నా నుండి 100% అయితే సపోర్ట్ అయితే మీకు ఉంటుంది. సో దానికోసం నేను చేసే హంబల్ రిక్వెస్ట్ అంటే, వీడియో కొంతమంది షేర్ చేయండి, వీలైతే మీ స్టాటస్లో పెట్టండి, మీరు ఉన్న గ్రూప్లో షేర్ చేయండి, అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది. వీలైతే మన పిఆర్ అకాడమీ ఇన్స్టిట్యూషన్లో కొంచెం మన గురించి 10 మంది తెలియపరిస్తే మీరు ఇచ్చినటువంటి పెద్ద సపోర్ట్ అని ఈ జన్మంతా మీకు రుణపడి ఉంటాను, ఆ సపోర్ట్ ఇస్తే. సో దానికోసం నేను నిరంతరం శ్రమిస్తున్నాను. సో మీ జర్నీతో పాటు నా జర్నీ కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరసలు అందరూ కష్టపడండి, అందరం కష్టపడదాం, అనుకున్నది సాధిద్దాం. ఓకేనా? సో దిస్ ఈస్ ద ప్రసన్న కూడా. థ్యాంక్ యూ. సైన్ అప్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.